చెప్పింది కాదు, అది గ్లోబల్స్ ప్రచారము. మీ కాంగ్రెస్ ఏ అస్త్రం దొరకక కాదు, ఒక అస్త్రం దొరికింది. ఇలా ప్రజలే అడుగుతలేరు, కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అడుగుతున్నారు అంశాన్ని. ప్రజలు కూడా రావాలి కదా రోడ్డు మీదకి. ప్రజలు అట్లా ప్రజలకు ఆశ పెడితే ప్రజలే రోడ్డు మీదకి వస్తారు కదా. చెప్పండి సుజాత. మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి, ఎందుకంటే జూమ్ లో ఉన్నాం అర్థం కాదు. నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే కేంద్రం అంట, సారీ సోదరుడు ఇందాక ఓ మాట అన్నాడు, నేను పచ్చిగా ఖండిస్తున్నాను దాన్ని. ప్రభుత్వం 3 రోజులు ఉంటుందో 6 రోజులు ఉంటుందో కూలిపోతుందో, ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందంట. అసలు ఏం మొహం పెట్టుకొని ఈ మాట మాట్లాడుతున్నారు? నేను లైవ్ లోనే తిట్టదలుచుకున్నాను. నేను ఇంకోసారి కనుక లైవ్ లో ఎవరైనా ఇట్లా జరుగుతున్న పరిణామాలు అట్లున్నాయి. మీరు వేగంగా నాయకులని పార్టీలో జాయిన్ చేసుకోవడము, వాళ్ళు వేగంగా మీ మీద కౌంటర్ చేయడము, ప్రభుత్వం కూలిపోతుంది అనే మాట మీ నోట్లో నుంచి వస్తే డెఫినెట్ గా ఇది ఎవరున్నారో కూడా చూడను, నేను వాళ్ళ మీద కేసు పెడతాను. నిన్న చూసిరు కదా, నేనే స్వయాన మరి ఆయన మీద పక్క రాష్ట్రం ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి మీద నేనే స్వయాన రేవంత్ రెడ్డి గారు స్వయాన వారి అనుజ్ఞతో నేను పోయి కేసు పెట్టి రావడం జరిగింది. ఇక నేను ఎవరన్నా మళ్ళీ ఈ విధంగా ప్రభుత్వం కూలిపోతుంది అంటే డెఫినెట్ గా లైవ్ లో చూడండి. మీకు కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్ లో సౌత్ ఇండియాకి ఏం చూపించారు మీరు? మాకేం మొండి చేయి ఇచ్చారు, మా దగ్గర తీసుకపోయేది 100%, మాకు ఇచ్చేది 14%. ఇది దేశంలో ట్యాక్సులు అనేది అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా వెళ్తాయో అదే విధంగా వెళ్తాయి, కానీ ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ వచ్చిన రెవెన్యూ వెళ్తాయి కదా అన్ని. అవకాశం వస్తుంది, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు మాట్లాడిన అన్ని నేను విన్నా. ప్రభుత్వం కూలిపోతుంది అని ఏం మాట తమాషాలు నేర్చుకున్నారా? అది పొత్తుముక్కరా? ఇంకోసారి నేను వార్నింగ్ చేస్తున్నా, ప్రభుత్వం కూలిపోతుందని ఎవడన్నా సరే నోట్లో నుంచి వస్తే 4 వాతలు పెడతాం, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి కేసు ఎఫ్ఐఆర్. మీకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుని నొక్కేసినప్పుడు మీకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఉంది. వాళ్ళదే నియంత్రణగా ప్రవర్తించారు, మీరు మన అదే నియంత్రణ ద్రోహిని ప్రదర్శిస్తే ప్రజలు మళ్ళీ అదే గుణపాఠం చెప్తారు. ఇక్కడ నియంత్రణ పాలన అనటానికో లేకపోతే మీరు అనటానికి 8 నుంచి 80 పోతాం, త్వరలో 8 నుంచి 80 పోతాం అనే ఆశ మాకు ఉన్నది. 2 నుంచి 300కి ఎట్లా పోయినాము ఎంపీగా, అసెంబ్లీలో 8 నుంచి 80 పోతాము. తెలంగాణ ప్రభుత్వాన్ని కూర్చోడానికి ఎన్ని లక్షల కోట్లు రెడీగా పెట్టుకున్నారు? ఎందుకు లక్షల కోట్లతో ఎందుకైతే ప్రజల నిర్ణయమే అది. లక్షల కోట్ల అవినీతి చేస్తే మళ్ళీ ఇంకోసారి అనండి, 4 కోసి వార్తలు పెడతాము. తెలంగాణ ప్రభుత్వాన్ని కూర్చోాలని నోట్ల నుంచి ఎవరిదైనా మాట వచ్చిందంటే మరి ఇప్పుడు మేమేం కేసు పెట్టాలి? ఇప్పుడు మేము కేసు పెడితే తీసుకుంటారు మీ ప్రభుత్వం? మాట్లాడతారా? ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన బీజేపీ అండతో మేము గెలవలే, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం మాకు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు, కానీ ప్రజల నిర్ణయం ప్రకారం నడుచుకోవాలి కదా. ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోవాలి కదా. అది బడ్జెట్ లో స్పష్టంగా కనిపిస్తలేదు మీరు ఇచ్చిన హామీలు. సరే సుజాత గారు, ఒక నిమిషం అది వదిలేసండి, మనం బడ్జెట్ గురించి మాట్లాడదాం. మాట్లాడొద్దని చెప్పండి మీరు. ఇంకోసారి ఆ మాట ఎవరైనా ఏ ఛానల్ లోనైనా లైవ్ లో కూర్చొని ప్రభుత్వం పడిపోతామో మళ్ళీ మేము డబుల్ ఇచ్చాం పడేస్తామని మేమంటలేం, పడిపోతుందని ఊహాగానాలు లేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కుట్రగన్నుతుందని మీరే చెప్తున్నారు కదా. స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికనే మాట్లాడినారు, మమ్మల్ని నిర్వీర్యం చేస్తారంట, మమ్మల్ని కూల దోస్తారంట అని. మీరేస్తే అనేది కూడా మాట్లాడారు. ఆ ఎత్తులు పై ఎత్తులు కూడా ప్రజలకు తెలియాలి కదా, ఎవరు ఏ ఎత్తేస్తారు ఏ పై ఎత్తేస్తారు అనేది కూడా. మేము 8 మంది ఎమ్మెల్యేలతో మేమేం భయపెట్టిస్తాము? మీకున్నదా? ప్రభుత్వాన్ని మా గోరు దాకండి, చూద్దాం మీరు మా గోరు దాకండి. గది కేసీఆర్ గారు కూడా గట్లే మాట్లాడారు, మా తల దగ్గరకు వస్తారా దయచేసి అంశం వదిలేసేయండి మళ్ళీ దాని గురించి. ప్రజల్ని అగౌరవరుస్తారా? ప్రజల ఆత్మగౌరవాన్ని అగౌరవరుస్తారా? ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని మరి మీరు బడ్జెట్ లో ప్రజల్ని అగౌరవపరిచారు, మీరు కేటాయించిన నిధులతోటి తెలిసిపోతుంది ప్రజల్ని అగౌరవపరిచారు. వాళ్ళ ఆశలు శ్రీనివాస్ రెడ్డి గారు, సుజాత గారు, ప్లీజ్ ఆ విషయాలు వదిలేద్దాం, మన అంశం గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ ఎవరన్నా విజయసాయి రెడ్డి
ఏమనుకుంటారో తెలంగాణ ప్రభుత్వం పడిపోతుంది ఎవరన్నంటే నేను ఉండగా ఏ లైవ్ లో కానీ ఎవరన్నా అన్నికంటే అక్కడికి డైరెక్ట్ అది ఛానల్ పంపిస్తాను మీరు కేసు ఫైల్ చేసి. మీరు ఏమనుకుంటారో ఏం తెలంగాణ ప్రజల ఆశీర్వాదాన్ని దెబ్బతీస్తాం అనుకుంటారా మీరు? రైట్ సరే సుజాత గారు వాళ్ళు నిజంగానే పడగొడతాము పడిపోద్ది అని మాట్లాడితే రేపు ప్రజలు డెఫినెట్ గా తీర్పిస్తారు. అది వదిలేసండి, దయచేసి మీరు మాట్లాడండి, బడ్జెట్ గురించి మాట్లాడండి. రాజ్యాంగబద్ధంగా అనే అధికారం వీళ్ళకి లేదు. అది 8-9 రాష్ట్రాలు కూల్చేసినట్ల తెలంగాణలో కూర్చుంటారు కూడా మా ఎక్కడ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలలో వాళ్ళంతలో వాళ్ళు వచ్చి విలీనమైనారు బీజేపీలో. ఎక్కడ కూల్చే ప్రక్రియ ఎక్కడ జరగదు, రాజ్యాంగబద్ధంగానే నడిచినాయి అన్ని వ్యవహారాలు. ఇప్పుడు టాపిక్ బడ్జెట్ గురించి అస్సలు తీసే అధికారమే లేదు మీకు. ప్రభుత్వం పడిపోతుందనే మాట నాలుక మీద ఎందుకు ఉచ్చరిస్తున్నారు పొద్దున్న నుంచి రాత్రి వరకు? వస్తే మేము మంచిగా పెడతాం బడ్జెట్, మా ప్రభుత్వం వస్తే మేము చాలా మంచిగా పెట్టుకుంటాం అనేది మేము ఒక ఆశ వ్యక్తం చేస్తున్నాం అంతే. పెట్టి చూపియండి, చూస్తారు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ సౌత్ ఇండియా ప్రజలు. మళ్ళా మీరు అదే దేశాన్ని విచ్ఛిన్నం చేసే మాటలే మాట్లాడుతున్నారు, సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని. ఇగో మీకు ఉన్నాక మొన్న వెళ్ళిరు కదా, మళ్ళీ ఢిల్లీలో ధర్నా చేసిరు కదా మీ కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం. అదే విధంగా ఉంది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బీజేపీ గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. రైట్ సుజాత గారు ప్లీజ్ దయచేసి. ఒకటండి, మాకు తెలుసు కదా ఇందాక టిఆర్ఎస్ సోదరుడు అంటున్నాడు బడ్జెట్లలో ఏం లేదు ఇవి ఇస్తాం అనుకున్నారు అవి ఇస్తామని పోయేటప్పుడు మీరేమన్నా ఇంత పెద్ద పెద్ద 10 లక్షల కోట్లు మాకు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిపోయింటే మేము కూడా అందరికి 4,000 పంచుతుంటివి, 10,000 పంచుతుంటివి, 2,500 మేము ఇచ్చినా మాకు తెలుసు. మేము పూర్తిగా అమలు చేస్తాం. 6 గ్యారెంటీలు అమలు చేయని రోజు ప్రశ్నించండి. మాకు సమయం ఉన్నది ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడానికి. మాకు అన్ని తెలుసు ఎప్పుడు ఏం అమలు చేయాలి. మీరు చెప్పేది ఏముంటది, ప్రజలే మమ్మల్ని తిరస్కరిస్తారు, ప్రజలే మమ్మల్ని దింపుతారు మేము ఇచ్చిన గ్యారెంటీలు నెరవేర్చకపోతే. మీరు బడ్జెట్ గురించి మాట్లాడమంటే పొద్దు మొక్కుల మేము ఇచ్చిన గ్యారెంటీల గురించి మేము ఆల్రెడీ రేపో ఎల్లుండో అవి కూడా ఆల్రెడీ కేబినెట్ ఆమోదం అయిపోయింది. 500 రూపాయలకు సిలిండర్, 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటుకి. ఇక మేము ఇయ్యాల్సిందల్లా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ 1 ఇయర్ లోపల. మిగతాది రైతు రుణమాఫీ ఇంకా కాస్త కొన్ని ఉన్నాయి, అన్ని చేసేస్తాం. మాకు తెలుసు మీకన్నా మీరు చేసిన దాడికి తట్టుకోవాలనంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తట్టుకుంటుంది. కాళేశ్వరం కథ కంచికి పోయింది. ఈ రోజు వాడు దొరికిండు కదా శివ బాలకృష్ణ 1000 కోట్లు. వాడు చెప్పిండు కదా, ఎవరి పేరు చెప్పిండో చూసిండు కదా, ఎవడున్నాడో దాని వెనకాల 1000 కోట్ల వెనకాల 50 కోట్లు డైరెక్ట్ గా హైదరాబాద్ లో అది కార్ల రేస్ లో అయితే 50 కోట్ల రూపాయలు డైరెక్ట్ తీసుకొని పోయి కేటీఆర్ పేరు ఇచ్చుకొచ్చుకున్నాడు చూడు, వాని పేరు కూడా చెప్పిండు కదా. 1000 కోట్లు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు 1000 కోట్లు దోపిడి, ఇసుక దోపిడి, మైన్ దోపిడి, ఎక్కడెక్కడ ఆ దోపిడీలు ఎందెందు వెతికినా అందందు గలదు. బీఆర్ఎస్ దోపిడి అని తెలంగాణను దోచుకున్నారు. ముట్టుకుంటే ఎవరిని కదిలించిన దోపిడి 1000 కోట్లలో. ఇంతగానం దోపిడీ చేసి మళ్ళీ మాట్లాడడానికి ఎట్లా మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి మరి వచ్చి ప్రశ్నించాలి కదా, ఎందుకు ప్రశ్నించలేదు? హరీష్ రావు ఎవరు మాట్లాడతారు వచ్చి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడా? ఏం చేస్తున్నాడు? ఇంట్లో పండుకున్నాడా? పార్లమెంట్ సమావేశాలు పెడతాడు, అసెంబ్లీ సమావేశాలు పెడతాడు, కానీ అసెంబ్లీకి వచ్చి ఆయనకి ఇచ్చినటువంటి మ్యాండేట్ ని గౌరవించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడా? ఆ హక్కు ఆయనకి ఇచ్చారు కదా, ప్రశ్నించమనండి. ఒక్కడే వరుతున్నాడు హరీష్ రావు. మహిళలకు ఉచిత బస్సు ఇస్తే తట్టుకోలేకుండా ఆటోలను ఉసిగొలిపి ఆటోలను రెచ్చగొట్టి ధర్నాలు చేపిస్తారంట. ఆటోలకు ఒక్కొక్కరికి 10,000 ఇవ్వాలంట. ఏమైందయ్యా మీరు 4,000 అభివృద్ధి ఎందుకు? మీరు 500 ఎకరాలు ఉన్నోళ్ళకి ఇచ్చారు. పేదోళ్ళు వచ్చి కొట్లాడిండా నడి రోడ్డు మీద, మహిళలు వచ్చి అట్లనే మా హక్కును ఎందుకు కాల రాసి 1000 ఎకరాలు ఉన్నోనికి మీరు రైతు బంధు వేస్తున్నారని ఇట్లనే మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తామా? ఎందుకు ఆటో వాళ్ళని రెచ్చగొడుతున్నారు? ఏ బస్సు దిగిన తర్వాత ఆటోలనే పోతారు. ఏ ఆటోలు ఖాళీగా ఉన్నాయి నడువు చూపిస్తా హైదరాబాద్ లో. నేను రోజు ఒక 50 కిలోమీటర్లు నేను ఏదో ఒక కార్యక్రమంతో తిరుగుతుంటా. ఏ ఒక్క ఆటో ముందుకన్నా ఎక్కువ ఆటో ఖాళీగా లేదు. బస్సు దిగినాక ఎక్కాల్సిన ఆటోనే. 7 ఆటోలు ఖాళీ పోతలేవు. తాండూరు నుంచి హైదరాబాద్ బస్సులో రారు, ఆటోలో రారు, బస్సులే వస్తారు. ఎందుకు మహిళలను అగౌరవపరుస్తున్నారు? ఎందుకు ఉచిత బస్సు ఇస్తే తట్టుకోలేకపోతున్నారు? మహిళలు మా వంకున్నారనా? మహిళలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారనా? రెచ్చగొట్టి ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆపేద్దామని మీ కుట్ర. ఆటో కార్మికులకి ఎందుకు? వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తారు, వాళ్ళు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడుకుంటారు. ప్రభుత్వం వచ్చిన వారం రోజులకే ఆటో కార్మికులతో మాట్లాడింది ప్రభుత్వం కూర్చోబెట్టుకొని. మీరు ఎన్నడన్నా కార్మికులతో మాట్లాడిన పాపాన్ని పోయినరా? ఆటోల కెమెరా ఫిట్ చేసుకొని మీ నట సార్వభౌముడు నట శేఖరుడు కేటీ రామారావు ఆటోలో తిరిగి జూబ్లీ హిల్స్ నుంచి హైదరాబాద్ తిరిగితే సరిపోయిందా?
ఏమి 100 కోట్లు పెట్టి హెలికాప్టర్ ఏరోప్లేన్ కొన్నారు, ఏడు నుంచి వచ్చినాయి మీ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి? ఇవన్నీ అడిగేటోళ్ళు లేరని 2,75,000 కోట్లు కాకపోతే 5,75,000 కోట్లు తెచ్చి పెట్టమన్నారు. ఏడికి వెళ్ళి తెచ్చి పెడతారు? మొదటి సంవత్సరం మీరు మాకు అప్పుల కుప్పగిచ్చిండ్రు. ఇంత చేస్తున్నామంటేనే ఒక్క రూపాయి కూడా స్కామ్ లేకుండా అన్నిట్లో ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్క ఉద్యోగానికి, ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా ఈ రోజు ప్రభుత్వాన్ని 2 నెలల నుంచి కాపాడుతుంటే మీరు వచ్చి గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిస్తుందా? మీరు 10 ఏళ్ల సర్వనాశనం చేసింది సరిపోక ఇంకా మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టాల్సింది పోయి ఇంకా బయట తిరుగుతున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి ప్రజల పక్షాన కూర్చొని మాట్లాడారు, మీరు వచ్చి టీవీ ఛానళ్లలో మాట్లాడడానికి అవుతుంది కానీ ఆయన ఎందుకు రాడు? పోనీ ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే ఇంత పడుకోవాలి, ఎందుకు పార్లమెంట్ సమావేశాలు పెడుతున్నాడు? 17వ తారీఖున నల్గొండలో మీటింగ్ పెడతానంటే 10వ తారీఖున అసెంబ్లీలో వచ్చి కూర్చొని మాట్లాడలేడా? ఏమంత పోగరా? కూర్చోలే ప్రతిపక్ష నాయకుడిగా నామోచిన ప్రభుత్వంతో మాట్లాడే దమ్ము ధైర్యం లేకనా? వస్తే అవినీతి చిట్టా